ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ 2024 సంవత్సరం మనకు థర్డ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి మనకు డేట్స్ కూడా రిలీజ్ చేశారండి. సో టుడే మనకు న్యూస్ పేపర్లు కూడా అఫీషియల్‌గా తెచ్చారు. ఒకసారి మనం అప్డేట్ ఇంకా చూద్దాము. సో టుడే వచ్చేసి అయితే మనకు ఈనాడులో అయిన అన్ని ఆర్టికల్‌లో కూడా ఇచ్చారు మాక్సిమము. ఇక చూడండి 19 నుంచి ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక కౌన్సిలింగ్ అయితే మనకు అందరికీ కండక్ట్ చేయబోతున్నారండి. సీట్ వచ్చినాక సీట్ రాని వాళ్ళకి అందరికి కూడా ఉంటుంది. సో చాలా ఒక డౌట్ అయితే అడిగారు. ఒకవేళ మనకు కౌన్సిలింగ్ అనేది ఓన్లీ సీట్ రాని వాళ్ళకి మాత్రమే కండక్ట్ చేస్తారంటే మనకు నో సీట్ అలాటెడ్ వాళ్ళకి కండక్ట్ చేస్తానని ఒక నోట్ అయితే రిలీజ్ చేస్తారు. అలాగైతే రిలీజ్ చేశారు కాబట్టి సో అందరికీ ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. ఇది మనకు ఫైనల్ చాయిస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అయితే ఇవ్వండి. ఇక చూడండి మనకు ఇంజినీరింగ్ అడ్మిషన్ మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల మనకు 19 నుంచి అయితే ఒక ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ అయితే మనకు 19 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ మేరకు మనకు బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మనకు 19 నుంచి 21 వరకైతే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. 20 నుంచి 22 వరకైతే వెబ్ ఆప్షన్లు అయితే ఇవ్వాలి. అలాగే 23న ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో 26 వచ్చేసి మాకు సీట్లు కేటాయిస్తారు. సీట్ అలాట్ అనేది. సో సీట్ పొందిన విద్యార్థులు 26 నుంచి 30 తేదీలోపు అయితే విద్యార్థులు ఆ యొక్క కాలేజీలో రిపోర్ట్ చేయాలి. సో ఇది మనకు టోటల్‌గా వచ్చిన అప్డేట్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మనకి ఈ యొక్క మంత్ ఎండింగ్‌లోని చాలా ఫాస్ట్‌గా డేట్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారు. సో మనకు చాలా ఫాస్ట్‌గా కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ యొక్క మంత్ ఎండింగ్‌లో మాక్సిమం అయితే ఈ యొక్క థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇంకో ఫేజ్ అయితే ఉండదు కాబట్టి అందరూ జాగ్రత్తగా పెట్టుకోండి. సో మంచి కాలేజ్‌లో సీట్ రావాలని అయితే కోరుకుంటున్నాను. సో వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.